మీరు ఈ ఇయర్ అసలు ఈ టెలివిజన్లోకి ఎంటర్ అయిపోయారు, అసలు ధూమ్ ధామ్ చేస్తున్నారు. పీపుల్ ఆర్ ఫాలోయింగ్ యూ లైక్ ఎనీథింగ్. న్యాచురల్గా మీకు వచ్చే మీ కామెడీ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా మీరు పండిస్తున్నారు. సార్ మీకు అంత టైం ఎక్కడ ఉంటుంది సార్? మీరు ఇప్పుడు ఇంత భారీ ఇప్పుడు చిరంజీవి గారితో సినిమా చాలా మందికి తీస్తున్నారు. ఇది ఈ క్లారిటీ ఇవ్వాలి నేను. Yeah, how do you- ఎందుకంటే ఇటు సినిమాలు తీయకుండా టీవీ షోలు చేసుకున్నాడు ఏంటి అని ఆ డౌట్ రాకూడదు. ఎందుకంటే సినిమా ఇస్ మై Yeah. ప్రైమ్ జాబ్ నాది. No, no, నా doubt అది కాదు. కాదు, నా doubt ఈ డౌట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అండ్ వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది ఇది మంత్కి ఒక రోజు ఇస్తే చాలు నేను. అవునా? సో మంత్ అంతా నేను షూట్ చేయక్కర్లా టీవీకి. మంత్లో ఒక రోజు ఇస్తే వాళ్ళు ఒక 1 monthకి సరిపడే ఎపిసోడ్స్ తీస్తారు. అంటే 3 weeksకి సరిపడే ఎపిసోడ్స్ తీస్తారు, 3 episodes. సో దానివల్ల నాకేమి నా వర్క్ డిస్టర్బ్ అయ్యే, Yeah. షెడ్యూల్స్ డిస్టర్బ్ అయ్యి బయటికి వెళ్ళి చేసే అంత ఇది లేదు. సో వర్క్ పరంగా అది. సో హ్యాపీగా ఒక ఎవ్రీ మంత్ వెళ్తాను, ఒక 1 day కూర్చుంటాను. సో మార్నింగ్ టు ఈవినింగ్ ఆ పిల్లలు చక్కగా పాడుతున్నారు, డ్రామా జూనియర్స్ అయితే చక్కగా స్కిట్స్ చేస్తారు. సో నాకు ఒక స్ట్రెస్ బస్టర్ లాగా అయిపోయింది. నన్ను నేను ఒక డైరెక్టర్గా కాకుండా వేరే బౌల్లో అంటే వేరే పాత్రలో చూసుకుంటున్న ఫీలింగ్ వచ్చింది అనమాట. Yeah. సో అక్కడ కూడా మీరు అన్నట్టు ఇన్స్టెంట్ కంటే స్పాంటేనిటీ అంటే సేమ్ ఐ ప్రజెంట్ మై సెల్ఫ్ వాట్ ఐఎమ్. సో అక్కడ కూడా నేను ఏదో క్రియేట్ చేసి నేను ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటానో ఆన్ స్క్రీన్ ఎలా ఉంటాను, షోలో కూడా అలాగే ఉన్నాను. ఇంట్లో ఫ్యామిలీ ముందు ఎలా జోకులు వేస్తానో అలాగే జోకులు వేస్తుంటాను. సో ఆ మిడిల్ క్లాస్ ఎక్కడి నుంచి వచ్చామో ఆ రూట్స్లో నేచర్ అలాగే ఉంటుంది, అది పోదు నాకు. సో అదే బిహేవియర్ ఉంటుంది నాకు. మేబీ ఆ కనెక్షన్ ఇంకా ఆడియన్స్కి దగ్గర అవడానికి ఈ టీవీ మీడియా కూడా నాకు ఉపయోగపడింది. అండ్ సంక్రాంతికి వస్తున్న ప్రమోషన్స్ చేసిన తర్వాత నాకు తెలియకుండా నా మీద ఒక పెద్ద ప్రెషర్ ఉంది, మళ్ళీ ఇప్పుడు ఏం ప్రమోషన్స్ చేస్తాడా. సో అది తప్పించుకోవడానికి అటు వెళ్ళిపోయాను నేను. Okay. ఫస్ట్ ఎందుకంటే సినిమాని టీవీలో కూడా మన సెట్ ఆఫ్ ఆడియన్స్ దగ్గరగా ఉండేది టీవీ ఫ్యామిలీ ఆడియన్స్. సో గో దేర్ అండ్ డూ యువర్ ప్రమోషన్. సో సినిమా గురించి మాట్లాడు, అలాగే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వు. అట్లీస్ట్ దాంట్లో నుంచి ఒక కొంతమంది అయినా అరే పిల్లోడు మన కోసం వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేశారు, అది సినిమాకి వెళ్దాం ఒక 10 మంది బయలుదేరినా కూడా ఇయర్కి ఒకసారి వచ్చి నా సినిమాకి హెల్ప్ అవుద్ది. ఇట్స్ లైక్ బోత్. ఐ వాంట్ టు ఎంటర్టైన్ ద పీపుల్ అట్ ది సేమ్ టైమ్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్ మై ఫిలిమ్స్ టు వెన్ ఎవర్ యూ హ్యావ్ టైమ్. మీరు ప్రమోషన్స్ కూడా భలే వర్సటైల్గా చేస్తారు సార్. యూర్ సో డిఫరెంట్. అంటే ఈ ప్రమోషన్స్ ప్లాన్, స్ట్రాటజీ, థాట్స్ అన్ని మీవేనా, లేకపోతే మీకు ఏమైనా టీం ఉందా? టీమ్ అంటే నాకే ఇలాంటి క్రేజీ థాట్స్ అన్ని నాకే వస్తుంటాయి. ఏదో చేద్దాం అని. హైలైట్ ఏంటి అంటే ఉదిత్ నారాయణ గారిది. యా, అసలు మీకు ఆయనతో మీరు అలా కామెడీ చేయించడం, అది కూడా అప్పటికప్పుడు అనుకొని చేసిందండి. ఏది ముందు అనుకొని చేసేది ఉండదు. అప్పటికప్పుడు అనుకుంటే నాకు డిజిటల్ టీం ఉంది. సో వంశీశేఖర్ పిఆర్ వస్తున్నారు కదా, మనోజ్ అని వాళ్ళ టీం ఉంది. కుర్రోళ్ళందరూ షార్ప్గా ఉంటారు. ఒకటి చెప్పగానే దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, సెటప్స్, సో అన్నీ రెడీ చేసేస్తారు వాళ్ళు. సో టీమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఏదో చిన్నగా చేసాం అట్లా. సో బట్ ఈ ఫిలింకి అంత టైం దొరకలేదు నాకు, ఎందుకంటే కొద్దిగా మధ్యలో 2 months షూట్ డిలే అయిపోయింది ఈ స్ట్రైక్ వల్ల. లేకపోతే ఈ పాటికి షూట్ అయిపోయి ప్రమోషన్లో ఉండేవాడిని నేను. సో అంటే కొద్దిగా షూటింగ్ ఎక్స్టెండ్ అవ్వటం వల్ల నేను ఇంకా దిగలేకపోయాను. దిగకపోతేనే ఇట్లుంటే దిగితే ఎలా ఉంటుందో. అసలు ఆ ఫస్ట్ ఎవర్ అంటే మనశంకర్ వరప్రసాద్ గారి టైటిల్ రాకముందే చిరంజీవి గారితో ఒక వాక్ త్రూ చేయించారు చూడండి. ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సినిమాటోగ్రాఫర్, నేను ఆర్ట్ డైరెక్టర్, నేను ఏడి. అసలు హౌ డిడ్ యూ ఈవెన్ థింక్ దట్ చిరంజీవి గారు విల్ డూ దట్? అంటే కొంతమందికి ఒక చిన్న ఇన్హిబిషన్ ఉంటుంది సార్ డైరెక్టర్స్. మనం ఈ ఐడియా చెప్తే ఆయన చేస్తారు, ఆయన స్టార్ కదా, వై విల్ ఈవెన్ అగ్రీ అని అనిపిస్తుంది. సో వాట్ మేక్స్ యూ థింక్ లైక్ దట్ అండి? చిరంజీవి గారు ఈజ్ లైక్, ఆయనకి ఏదైనా ఒక ఐడియా నచ్చితే ఆయన దూకేస్తారు. సో ఆ ఐడియా ఆయన ఎగ్జైట్ చేయాలి. సో అలా అని ప్రతిదానికి ఆయన మనం చేయలేదు. చిరంజీవి గారు అంటే ఈజ్ లైక్, సో కాబట్టి ఆ ఐడియా ఆయనకు బాగా నచ్చింది. అండ్ ఇట్స్ లైక్ ఆస్పీషియస్ డే అంటే మనం సినిమా ఓపెనింగ్ రోజు కాబట్టి సినిమాకి పనిచేసే టీమ్ని ఆయన ద్వారా పరిచయం చేయడం అనేది ఆయనకి బాగా నచ్చింది. ఇట్స్ లైక్ ఎందుకంటే టెక్నీషియన్స్ కూడా నా ద్వారా వెళ్తున్నప్పుడు వాళ్ళకు కూడా మంచి ఆడియన్స్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటారని ఒక ఆయనకు తెలుసుగా ఆయన సంగతి, మీకు ప్రతిదీ అంత పాజిటివ్గా వెళ్ళిపోతుంటా. సో ఆయన ఒప్పుకోవటం నిజంగా అది ఆ ఓపెనింగ్ ఒక బ్యాంగ్ సినిమా ఓపెనింగ్, ఫాలోడ్ బై నయనతార గారు. అంటే ఆవిడ అసలు ప్రమోషన్స్కే రాదు, వీడు ఎలా ప్రమోషన్ చేయించాడు అనేది ఒక టాక్ ఆఫ్ ద టౌన్ అయింది అప్పుడు. అంటే నేను ఇందాక చెప్పాను కదా, నేను చేసింది ఏమి లేదు. నేను అంటే పాజిటివ్గా వెళ్ళి ఎలా మీతో మాట్లాడాను అలాగే నయనతార గారితో మాట్లాడాను, అలాగే ఐడియా చెప్పాను, ఆవిడకి నచ్చింది చేసేసారు. సో నేను అనుకున్నాను నయనతార చేస్తే బాగుండు అని. సో నేచర్ నేను చెప్పాను కదా, నేను హానెస్ట్గా విష్ చేశాను, నాకు వచ్చింది అంతే. సో బేసికల్గా ఏంటంటే సార్, మీకు ఏ ఇన్హిబిషన్స్ లేకుండా మీరు ఏంటంటే
అదేదో ప్రభాస్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది సార్, అడిగేద్దాం ప్రేమించేద్దాం డూడ్, కావాలంటే తిరిగి ప్రేమిస్తారు అంతే కదా అంటారు. అంటే ఇప్పుడు అలా మీరు వెళ్ళి మనం అడిగే విధానం అనుకుంటానేమో, మేబీ అదే అనుకోవచ్చు, అడిగే విధానం. సో మనం మాట్లాడే విధానంలో మేబీ కన్విన్స్ అవ్వచ్చేమో. సో మస్ట్. కానీ మొన్న మధ్య నేను చిరంజీవి గారిని కలిశాను సార్, మేము అందరం కలిసాము. కలిసినప్పుడు ఆయన మీ గురించే మాట్లాడుతున్నారు. ఉన్న 15 minutes హీ వాస్ టాకింగ్ ఓన్లీ అబౌట్ యూ. ఆయన ఏం చెప్పారంటే, అనిల్ రావిపూడి ఐ డోంట్ నో వాట్ హీ డస్, అలా ఆన్ సెట్స్లో మ్యాజిక్ క్రియేట్ చేస్తుంటారు. బౌండ్ స్క్రిప్ట్ ఉంటుంది, స్క్రిప్ట్ తీసుకొస్తారు, అంతా రెడీ అవుతూ ఉంటుంది. మధ్యలో ఒక లైన్ ఇది పెడదాం అంటారు, ఇది రాద్దాం అంటారు, ఇది చేద్దాం అంటారు. ఐ డోంట్ నో హౌ హీ గెట్స్ దోస్ ఐడియాస్ అండ్ హౌ హీ డస్ ఇట్ ఇన్స్టంటేనియస్లీ అని చెప్తున్నారు చిరంజీవి గారు. ఆయన మమ్మల్ని అడిగారు ఆయన ఎట్లా చేస్తారు అని అంటున్నారు. సో మీరు ఎలా చేస్తారు అని నేను అడుగుతున్నా. అంటే అసలు బౌండ్ స్క్రిప్ట్ ఉంటుందా సార్ మొత్తం? ఆ స్క్రిప్ట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ అయిపోయాక బౌండ్ స్క్రిప్ట్ ఉంటుందండి. స్క్రిప్ట్ మారదు, ఐడియాస్ మారుతూ ఉంటాయి. అంటే సీన్లో చిన్న చిన్న ఐడియాస్ ఇటు ఇటు స్వాప్ అవుతుంటాయి, కొద్దిగా బెటర్ చేస్తుంటాం, కొద్దిగా డైమెన్షన్స్ మారుస్తుంటాం. అది 24/7 జరుగుతూనే ఉంటుంది. అంటే రేపు పొద్దున షూటింగ్ ఉందంటే ఈరోజు మిడ్ నైట్ కూడా దాని మీద గ్రైండ్ జరుగుతూనే ఉంటుంది. సో ఐ డోంట్ లీవ్, ఎందుకంటే ఏ 1% ఛాన్స్ ఉన్నా కూడా దాన్ని ఇంకా బెటర్ చేద్దామనే ఆలోచనలు ఉంటాను. బట్ బేసిక్ సోల్ అలాగే ఉంటుంది, సీన్ అలాగే ఉంటుంది. సో దాని అప్రోచ్, మాట్లాడే విధానం, డైలాగు చిన్న, ఇందాక ఆయన అన్నారు కదా, ఒక 1 డైలాగ్ అటుబడి ఇటుబడో, ఒక రియాక్షన్ అటుబడో ఇటుబడో, చిన్న మ్యాజిక్ ఏం క్రియేట్ చేస్తాయి, ప్రతి సీన్లో ఏదో ఒక మ్యాజిక్ ఎలా చేయగలం అనే ఒకటి ఇక నిరంతరం ఆలోచిస్తూనే ఉంటానండి. అండ్ అది ఎక్కడున్నా జరుగుతుంది, మైండ్ అలా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు లైవ్ అంటారు కదా, 24/7 లైవ్, అలా ఉంది మైండ్. అలాంటి ఒక అద్భుతమైన ఇంప్రొవైజేషన్ ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్తారు? మీరు తీసిన అన్ని సినిమాల్లో అంటే ఒకటి వెంట్ ఆన్ టు బికమ్ వెరీ బిగ్. సంక్రాంతికి వస్తున్నాము చూస్తే ఇంటర్వెల్ ఎపిసోడ్ అక్కడ కాదు, యాక్చువల్గా ఐశ్వర్య రాజేష్ అతను తోసేసింది కదా, అది ఇంటర్వెల్ ఫస్ట్ ఆర్డర్లో. సో అది మీకు లాస్ట్ మినిట్లో మేము తీసుకున్న డెసిషన్, అది టీంతో, అది ఎడిటర్ గారు అందరు కూర్చొని ఆయన చెప్పిన తర్వాత ఆలోచించి డిస్కస్ చేసి, అది అంతే, ఏది ఫిక్స్ అవ్వం. సో వెంకటేష్ గారికి నడుము పట్టేసింది చూస్తారు, అది ఇంటర్వెల్ ఇచ్చాం. ఓ ఇంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పి తీసుకొచ్చి ఏంటి ఇతను అన్ఫిట్టా అనే దాని మీద బ్రేక్ ఇద్దాం. సో ఎందుకంటే సెకండ్ హాఫ్కి మేజర్ హైలైట్స్ దాచుకుందాం అని చెప్పి అలా అదొక ఇంప్రూవేషన్. ఇక సంక్రాంతికి వస్తాను చూస్తే బుల్రాజ్ గారి డైలాగ్స్ కానీ, ఇక వెంకీ గారు వీళ్ళిద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్స్ కానీ, చాలా వరకు ఫస్ట్ బేసిక్ క్యారెక్టరైజేషన్స్ ఏమున్నాయో అవి ప్రీ ప్లాన్గా అవి ఉంటాయండి. వెళ్ళే కొద్ది చిన్న చిన్న, ఇక నాకు గుర్తులేవు, నాకు ఎవ్రీ సీన్కి ఏదో జరుగుతూనే ఉంటుంది. ఒకటైతే నేను చెప్పగలను, బట్ స్పాంటేనియస్గా అది జరుగుతూనే ఉంటాయి. సార్ అసలు చిరంజీవి గారితో సినిమా అన్నది అసలు ఎట్లా స్టార్ట్ అయింది సార్? బీజం ఎక్కడ పడ్డది? అండ్ ఫస్ట్ వెన్ యూ హర్డ్ దట్ ఓకే నేను చిరంజీవి గారితో సినిమా తీస్తున్నా, ఆ రోజు వాట్ వర్ యూ గోయింగ్ త్రూ సార్, యువర్ ఎమోషన్? యాక్చువల్గా ఈ సినిమా కంటే ముందే ఆయనతో చేయాల్సింది ఒక సబ్జెక్ట్ అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది. బట్ అది సెట్ కాలేదు అప్పుడు, అది స్లాట్ విషయంలో. సో కొద్దిగా డిలే అవుతుందని చెప్పి నేనే తుర్రుమని వెళ్ళిపోయా. సో యాక్చువల్గా అయితే చెప్పకుండా జంప్ అయిపోయినట్టే. అయినా మళ్ళీ క్షమించి మళ్ళీ చేస్తున్నారంటే గ్రేట్. అదే చెప్తున్నాను కదా, చిరంజీవి గారు గ్రేట్నెస్ అది. సో అంటే హీ లవ్స్ సినిమా, హీ లవ్స్ టెక్నీషియన్స్. అంటే ఈ కుర్రోడ్ దగ్గర ఏదో ఒక చామ్ ఉంది, ఫుల్ దాన్ని ఏమంటారు ఫైర్ క్రాకర్ లాగా అలా ఉంటున్నాడు వీడు. సో వీడి దగ్గర ఏదో ఉంది అనేది ఆయనకు ఒక ఫీలింగ్ ఉంది. అండ్ మళ్ళీ వెళ్ళాను సంక్రాంతికి వస్తున్న తర్వాత, రిలీజ్ అయ్యాక వెళ్ళి కలిసి మళ్ళీ సినిమా చేస్తాను సార్ మీతో చేస్తాం అని చెప్తున్నప్పుడు చిరంజీవి గారు అయితే అదే ఎగ్జైట్మెంట్ ఉంది. ఇంకో డెఫినెట్గా వేరే వాళ్ళు ఎవరైనా మనసులో పెట్టుకుంటారు, బట్ హీఈస్ నాట్ లైక్ దట్. ఎంత పేషెన్స్ ఉందంటే ఆయన దగ్గర. సో నాకు పెద్ద పేషెన్స్ ఉంది నేను ఫీల్ అవుతుంటాను. ఆయనతో పోలిస్తే ఇట్స్ నథింగ్. అండ్ చాలా పేషెన్స్ ఎక్కువ. అంటే ఎంత పేషెన్స్ అంటే నచ్చిన వాళ్ళతో ఎవరైనా మాట్లాడతాం, అండ్ నచ్చని వాళ్ళతో కూడా మాట్లాడాలి. అలాంటి సందర్భాల్లో కూడా ఆయన అంతే పేషెంట్గా డీల్, ఎలాంటి హార్డ్ సిచ్యువేషన్ చాలా పేషెంట్గా డీల్ చేస్తారు. అంటే బీయింగ్ ఏ మెగాస్టార్, ఒక 4 generations రూల్ చేసిన ఒక హీరో ఆయన, స్టిల్ అదే గ్రౌండ్లో ఉంటూ, స్టిల్ తన బ్యాలెన్స్ మిస్ అవ్వకుండా ఎక్కడా కూడా. సో ఎవరినైనా, అంటే ఇప్పుడు ఆయన శత్రువునైనా కూడా ఆయన అంతే పాజిటివ్గా రియాక్ట్ అయ్యి మాట్లాడతారు. సో అది ఒక బెస్ట్ థింగ్ ఆయనలో నేను చూసింది. ఇక నాకు ఆయనతో ఉన్న స్పేస్ అంటే ఒక లైఫ్ టైం మెమరబుల్ అని చెప్పాలి నాకు. సో ఆయన డ్యాన్సులు, ఆయన ఫైట్లు సినిమాల్లో చూస్తూ ఒక స్క్రీన్ మీద, అంటే ఒక సెన్సేషన్. చిరంజీవి అనే పదమే ఒక సెన్సేషన్. ఆయన్ని ఇన్స్పైరింగ్గా తీసుకుని చాలామంది ఇండస్ట్రీ వైపు కూడా వచ్చారు, ఒక జనరేషన్. సో అంత ఇంపాక్ట్ చేసిన, ఎందుకంటే ఒక కామన్ మ్యాన్గా వచ్చి స్టార్ అయ్యారు కదా ఆయన చిరంజీవి గారు. సో అది చాలామందికి ఇన్స్పైరింగ్గా ఉన్న హీరో ఆయన. సో ఈ జర్నీ ఐ ఆల్వేస్ చెరిష్.